మహాగణాధిపతి భారత మాతకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు నేను కోరుకుండా మా రామసేన ఆఫీస్లో ఉన్నా. ఇది భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా కూడా ఉపయోగించుకుంటున్నాను. దీన్ని ఇంకా నేను అధిష్టానం ఆదేశాలు నడిపి నా అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా మార్చడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది సౌలభ్యం ఎలా ఉంటుందంటే ఈ ఆఫీసు ఈ రాజానగరం, కోరుకొండ మండలం, అలాగే ఏదైతే ఈ కోరుకొండకు దగ్గరగా ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాకవరం దాకా రావాల్సిన పని లేకుండా నేను చేస్తున్న అనేక రకాల 18 రకాల సేవలు ఏవైతే చేస్తున్నానో ఆ సేవలన్నిటికీ కూడా ఇక మీదట అంత దూరం రావాల్సిన పని లేదు. వారంలో ఏదో ఒక రోజు గురువారం ఇక్కడ రమ్మని చెప్పి మా అంజలి అడుగుతుంది. భారతీయ జనతా పార్టీ నాతో పాటు మహిళా శక్తి రామ్మ వెళ్ళండి మా వచ్చండి. సో మేము అలాగే శ్రీరంగపట్నం ఆఫీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది వాడు మాధవి, తర్వాత శ్రీహర శివ, జానకి, తర్వాత వీళ్ళు చూస్తున్నారు, లక్ష్మీపాత్ర వీళ్ళు చూస్తున్నారు. అంజలి కూడా అక్కడ ఆఫీస్ అది ఏర్పాటు ఆఫీసులో కూడా అంజలి కొంచెం ఏర్పాట్లను చూసుకుంటారు. నాగా రమేష్ గారు దంపతులు వీళ్ళిద్దరు కూడా ఈ ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా అన్ని చోట్ల ఫైనల్ చేసి ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో శివరాత్రి వైభవంగా దాదాపుగా 25,000 మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, చాలా గ్రామాల్లో దాదాపుగా 10-12 గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 మంది అక్కడ భోజనాలు చేశారు. అలాగే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా జంబూపట్నం రావడం జరిగింది. వారితో పాటు నడిచే భాగ్యం, వారి దగ్గర కూర్చునే భాగ్యం, తర్వాత వారి ప్రసంగం వినే భాగ్యం అంతా కూడా నాకు కలిగింది. ఆ వీడియోని మీరు రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ రోజుని గోదావరి ఫ్లెక్స్ అని చెప్పి ఫ్లెక్స్ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. కోరుకొండ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీరంగపట్నం వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి, వార్షికోత్సవం వచ్చింది, వారు కూడా వచ్చారు. అలాగే కోనవరం నుంచి రామాలయ వాడి కమిటీ వాళ్ళు కూడా వచ్చారు. ఇలాగా దగ్గరగా పండుగలన్నీ జరిపించుకుంటూ హిందూ సాంప్రదాయం, హిందూ వైభవం, భారతీయ సంస్కృతి చాలా వైభవంగా వెళ్తుంది. అలాగే నిన్న లాస్ట్ వీక్లో అయితే దళితుల కుటుంబాలు ఎవరైతే కుటుంబాల్లో చనిపోయారో వాళ్ళకి 5,000 రూపాయలు క్యాష్ పంపించడం, బియ్యం ప్యాకెట్ పంపించడం కూడా జరిగింది. అగ్ని ప్రమాద బాధితులు వాళ్ళకి సహాయం కూడా చేయడం జరిగింది. ఇలాగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కోరుకొండ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరంగపట్నం పిట్టు ఎందుకు పెట్టామంటే అటు రాఘవాపురం, బొల్లెద్దుపాలెం, తర్వాత గరిగలంపాలెం, కోటికేశ్వరం అదంతా కూడా శ్రీరంగపట్నం వచ్చి చేసుకోవచ్చు. ఈ కోరుకొండ చెప్పి జంబూపట్నం, మన తర్వాత ఇలాగా నరసాపురం, కనుపూరు, ఇక చలారాలు ఎక్కడున్నాడు, ఇటు గాడాలకు కూడా వెళ్ళొచ్చు. గుమ్మలూరు, తర్వాత ఊరుపూడి, తర్వాత బుచ్చింపేట, తర్వాత మిత్తిపాడు, నల్గొండ, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ రావచ్చులాగా అంటే అందరూ సౌలభ్యం కోసం. అలాగే రాజనగర్లో కూడా ఆఫీస్ పెడుతున్నాం. రాజనగర్లో కూడా పెడుతున్నాం. సీతానగర్లో కూడా ఆఫీస్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. సీతానగర్ పెడుతున్నాం. ఈ మధ్యకాలంలో సీతానగర్లో కూడా దాదాపు 18 లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది. అందులో సీతానగర్లో మావిడమ్మ తల్లికి, మిగతా 7 ముఖ్యంగా ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో కబడ్డీ టోర్నమెంట్ కూడా ఫిబ్రవరి 1930 నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించాం. సీజన్ 2 ఇది. ఫస్ట్ సీజన్ మేము ఆల్రెడీ చేసాం, అది కూడా 10 లక్షలు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం కూడా 10 లక్షల పైన ఖర్చు అయింది. మొదటగా మాకు భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి బిక్కిన విశ్వేశ్వరరావు గారు, బిక్కి నాగేంద్ర గారు, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మాకు అన్ని డిపార్ట్మెంట్ సహకారం రాకుండా కానీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు, ఆలయాలకు సంబంధించిన అర్చకులు, తర్వాత రాజకీయ వర్గాల వాళ్ళు, అలాగే అనేక రకాల డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ఎంప్లాయీస్ అందరూ కూడా నేను చేస్తున్న సేవలకి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా వైవిధ్యంతో, ప్రత్యేకమైన విధానంతో మన భారతీయ సంస్కృతిని కాపాడమే కాకుండా అన్ని మతాల వారితో కూడా వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళతో సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ కులమతాలకు అతీతంగా ప్రత్యేకించి దళిత వర్గాలకి, మైనార్టీ వర్గాలకి, బడుగు వర్గాలకి, పేద వర్గాలకి మేమందరం స్ఫూర్తిదాయకంగా మేము పనిచేసుకుంటూ వాళ్ళందరి వాడి తోడ్పాటు కోసం వాళ్ళ కష్టం వస్తే తోడుగా నిలబడుతూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ మా నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కానీ, బిక్కిన విశ్వేశ్వరరావు, బిక్కి నాగేంద్ర వంటి ప్రముఖమైన మా భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి మేము అనేక విధాలుగా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. దాదాపుగా 18 రకాల విశిష్టమైన సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే దాంట్లో మాకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించిన పత్రికా ప్రతినిధులతో కలిసి వాళ్ళు మాకు చాలా సహాయం అందిస్తున్నారు. వాళ్ళు నిజంగా చెప్తున్నాను, నా మీద తప్పుడు వార్తలు ఎవ్వరూ రాయట్లేదు, అసలు అసత్య వార్త ఏమీ రాయట్లేదు.
అసలు నిజమైన విమర్శలు అంటే రాయాలి, కానీ వాళ్ళకు రాయడానికి కూడా ఏమున్న పరిస్థితి అంత శ్రద్ధగా జాగ్రత్త చేసుకుంటూ ఆచితూచి ఎక్కడ ఎవరిని ఏ విధమైన అసత్య ప్రచారాలకు ఎటువంటి తావు లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఎవరైనా ఒకటిద్దరు కూడా మా మీద ఏదో బురదల్లో ప్రయత్నించినా కానీ వాళ్ళని కూడా చాలామంది డిఫామేషన్ కేసులు కట్టేయమని నేను చెప్పాను. పత్రికా ప్రపంచం అంటే చాలా వాళ్ళు విమర్శనాత్మకంగా ఉంటారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, అవసరమైతే సరిదిద్దుకోవాలనే ఆలోచనతో మేము ఉంటాం తప్ప మేము ఎదురుదాడికి వెళ్ళడం కానీ ఇలా ఎందుకు రాసామని చెప్పి మేము చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీలో కూడా మేము చాలామంది 14 నెలలు అయిపోయింది, కంబాల్సిన వస్తారు ఎందుకు ఆరాటపట్టదంటే నేను ఎందుకు ఆరాటపడాలి, ఏదైనా బాధ్యతలు అప్పగించడం కోసం అది అధిష్టానం నిర్ణయం తీసుకుని వాళ్ళకి నచ్చపిస్తారు. నాకు చేసుకోవడానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను ప్రజలకు సేవ చేసుకోవడానికి ఇంకా ఎన్నో మండలాలు తిరగాలి, ఎన్నో గ్రామాలు తిరగని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ తిరుగుతూ నేను ఇంకా ఎంతో ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఈ లోపల అధిష్టానం వాడికి ఏమన్నా అనిపిస్తే వాడు కూడా పెద్ద నేషనల్ పార్టీ అది, భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ కాదు, ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పెద్ద పార్టీ అది, భారతదేశాన్ని నడిపిస్తున్న పార్టీ అది. అలాంటి పార్టీ వాళ్ళు చాలా ఆచితూచి అన్ని రకాలుగా పరీక్షలు జరిపిన తర్వాత సమర్థుడా కాదని చెప్పి నిర్ణయించుకుని ఆ తర్వాత వాళ్ళు పదవి బాధ్యతలు అవి ఎవరు చేస్తారు. ఈ లోపల కూడా ఎవరు కూడా కంగారు పడిపోయి ఇంకా ఏమి రాలేదనే ఆలోచన కానీ మాటలు కానీ ఏం అవసరం లేదు. మనం ప్రజాసేవ చేసుకోవడం ముందుకు వెళ్ళిపోతుంది. మన పదవుల కోసం కానీ లేకపోతే ఇంకో దానికోసం ఆలోచించవలసిన పని లేదు. చాలా రాజకీయాల్లో ఉండేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా సమర్థవంతంగా ప్రజాసేవలో మాత్రమే నిమగ్నం అవుతూ పత్రికా విలేకరులను గౌరవిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేసుకుంటూ భౌగోళికంగా రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి, ఎక్కడ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనే వాటి మీద ఇంకా ఎక్కువ మేము శ్రద్ధ తీసుకుంటూ డిపార్ట్మెంట్ వైజ్ మేము వర్గీకరణ చేసుకుంటూ ఆ వర్గీకరణ ప్రకారం మేము డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇంకా చాలా ప్రయత్నాలు మేము చేసుకుని ముందుకెళ్ళాలి. మాకు ఇంకా టైమ్స్ పడుతుంది, మేము ఇంకా చేసుకుంటున్నాం, అన్ని ప్రయత్నాలు మేము ఉన్నాం. రాబోయే ప్రతి కార్యక్రమంలో కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీకు నేను తప్పనిసరిగానండి నేను ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న నేను ఆల్రెడీ అట్టార్ గారు వచ్చి మాకు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. వారు నా ఎందుకు చాలా ప్రీతిపాత్రులు. వాళ్ళ బ్రదర్ కూడా స్వామివారి ఆలయంలో ఉన్నారు. ప్రధానాచార్యులు కూడా నాకు మా మిత్రులేవారు. నాకు ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. రేపు 2వ తారీఖు రమ్మని చెప్పారు. అది వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకుని చెప్తానన్నారు. వారు మా ప్రాంగణంలోకి వచ్చారు. ఎక్కడ గోకవరం ప్రాంగణ సీఎండి ప్రాంగణంలోకి వచ్చి ఆహ్వానించారు. పత్రికా ఇచ్చి ఆహ్వానించారు. చాలా సంతోషమైంది. ప్రజలకు ఏ సేవలు ఎటువంటి సేవలు చేయాలి, ఎండలు కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మేము ఏమైనా వాటర్ ప్రదర్శనకి అలా చేయాలా, మంచిగా పెట్టాలా, లేకపోతే పెట్టే కార్యక్రమాలు ఏమైనా చూసుకుని మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను అవసరమైన ఆదేశాలు ఇస్తాను. దాని ప్రకారం మేము సేవ తీసుకోవడం ముందుకెళ్తాం.